హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ 2 ఏళ్ళు రద్దండి. సంచలన నిర్ణయము. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ వయస్సు పెంపుపై కీలక సమాచారం అయితే ఇక్కడ ఉంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి రానుంది. పదవీ విరమణ వయస్సు పెంపు వెనుక ఉద్దేశం అండి అనుభవ అనుభవజ్ఞుల సేవల వినియోగం. అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులను ఎక్కువ కాలం ప్రభుత్వ సేవల్లో కొనసాగించడం ద్వారా పరిపాలనలో మెరుగుదల, సమర్థతను సాధించవచ్చని కేంద్ర ప్రభుత్వం నొక్కి చెబుతోంది. సామాజిక ప్రగతికి తోడ్పాటు. అంటే రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల లాభాలు వెనుక ఉద్దేశ్యం అండి. సామాజిక ప్రగతికి తోడ్పాటు కూడా ఉంటుందని, కీలక ప్రాజెక్టుల అమలు, ప్రత్యేక శ్రేణి ఉద్యోగుల నైపుణ్యాల వినియోగం ద్వారా ప్రభుత్వ విధానాలు సజావుగా నడుస్తాయని అయితే అంచనా. తర్వాత ఉద్యోగుల ఆందోళన అండి. ఇది ప్రభుత్వం సైడ్ ఉన్నటువంటి ఉద్దేశ్యం అనమాట. ఇక నిరుద్యోగుల ఆందోళన కూడా ఒకసారి చూడాలి. నిరుద్యోగ యువత మాత్రం ఈ నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేస్తోందండి. పదవి విరమణ వయసు పెంపు వల్ల ఖాళీల సంఖ్య తగ్గిపోతుంది ప్రతి ఏటా. దీనివల్ల కొత్తగా అవకాశాలు రాకపోవచ్చు అని వారు ఆందోళన చేస్తున్నారు. ఖాళీలను తక్షణమే భర్తీ చేయడం ద్వారా యువతకు ఆర్థిక స్థిరత్వం కల్పించాలని ఈ మేరకు వారైతే కోరుతున్నారు. నిరుద్యోగుల డిమాండ్‌లయితే ఈ విధంగా ఉన్నాయండి. వయసు పెంపు నిర్ణయాన్ని రద్దు చేయాలి. ఖాళీల భర్తీపై ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతండి. మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు కూడా తమలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా అయితే ఉన్నాయన్నమాట త్వరలో. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ నిర్ణయం ఎన్నికలకు ముందు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా మార్గదర్శకంగా పనిచేస్తుందని అయితే చెప్పాలి. సో, ఇందులోని ముఖ్యమైన అంశాలేంటంటే, అమలుకు సమయరేఖ. అంటే ఈ నిర్ణయం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి, అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్టింగ్ నుంచి అయితే అమల్లోకి రానుందనమాట. మరి ఈ సమయం వరకు ప్రభుత్వం పునఃసమీక్షకు అవకాశం ఉందని విశ్లేషకులైతే భావిస్తున్నారు. అంటే మళ్ళీ ఒకసారి దీనిపైన చర్చించే అవకాశాలున్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. ఉద్యోగులకు ప్రయోజనాలండి దీనివల్ల. మరిన్ని సంవత్సరాల పాటు ఆర్థిక స్థిరత్వం పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. పదవీ విరమణ వయసు పెంపు ద్వారా పెన్షన్ ప్రయోజనాలు కూడా మెరుగుపడతాయన్నమాట. అంటే ఎక్కువ పెన్షన్ రాబట్టుకోవచ్చు. కాకపోతే నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక అయితే వేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపవచ్చని అయితే కేంద్రం భావిస్తోంది. ఉదాహరణలండి, వ్యూహాలు. ఈ విధానం ఇప్పటికీ పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో అమల్లోకి వచ్చినా కూడా బ్యాంకింగ్ రంగము, రక్షణ రంగంలో పదవీ విరమణ వయసు పెంపు ద్వారా సంస్థల పనితీరు మెరుగుపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆల్రెడీ ట్రయల్ చూశారు. నివేదికలు మెరుగుపడినట్టయితే వచ్చిందని చెప్తున్నారు. సమగ్ర మార్గదర్శకాలండి ఇందుకు. పదవీ విరమణ వయసు పెంపుతో పాటు ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకి ప్రత్యేక డేటా సేకరణ చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. చివరగా ఈ నిర్ణయం పరిపాలనలో నైపుణ్యాన్ని నిలుపుకోవటంలో ప్రభుత్వానికి మద్దతిస్తున్నప్పటికీ, ఉద్యోగుల ఆందోళనలు అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఉంది. కాబట్టి నిరుద్యోగుల ఆందోళనను కూడా దృష్టిలో ఉంచుకున్నట్లయితే మరోసారి ఈ విషయంపై ప్రభుత్వం అయితే చర్చించాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి ప్రభుత్వం పునఃసమీక్షను చేపట్టి ఖాళీల భర్తీకి ప్రత్యేక ప్రక్రియను రూపొందిస్తే ఇది అందరికీ అటు రిటైర్ కాకుండా 2 ఏళ్ళు పెంచడానికి, అలాగే ఖాళీలను భర్తీ చేయడం వల్ల నిరుద్యోగులకి అందరికీ ప్రయోజనకరంగా మారవచ్చు అనైతే నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన మరలా ఆలోచించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఉద్యోగులకి ఒక 2 సంవత్సరాలు పదవీ విరమణను పెంపు ద్వారా అయితే కొన్ని లాభాలైతే ఇక్కడ మనము చూడొచ్చు. అనుభవజ్ఞులైన వాళ్ళ సేవలు, అలాగే సామాజిక ప్రగతికి తోడ్పాటు, అలాగే
ఇది ఆయా ఉద్యోగులకి కూడా కొద్ది రోజులు ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. అలాగే పెన్షన్‌లో కూడా కొద్దిగా హైక్ అంటే కొంచెం పెరుగుదల అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్నయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.